హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టాంజెంట్స్ అండ్ నార్మల్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ యొక్క వెయిటేజ్ ఏంటంటే 5 మార్క్స్. మనకి డిప్లొమా M1 పేపర్లో క్వశ్చన్ నెంబర్ 17A కింద వచ్చి తలిగి టాంజెంట్స్ అండ్ నార్మల్స్ నుంచి క్వశ్చన్ అనేది పడుద్ది. ఓకేనా. అయితే ఈ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ని చేయాలంటే కనుక కొన్ని ఫార్ములాస్ నేర్చుకొని ఉండాలి. ఫస్ట్ వచ్చి తలిగి ఈ రెండు ఫార్ములాస్ నేర్చుకుందాం. నెక్స్ట్ కొన్ని ఫార్ములాస్ చెప్తాను. ఫస్ట్ వచ్చి తలిగి మనల్ని ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోమంటే కనుక ఫార్ములా వచ్చి తలిగి y - y1 = m × x - x1. అదే కనుక ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కనుక్కోమంటే కనుక ఫార్ములా వచ్చి తలిగి y - y1 = -1/m × x - x1. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక y1 x1 x1 y1 అంటే కనుక వాడు ఏదో ఒక పాయింట్ ఇస్తాడు. ఆ పాయింట్లో x కోఆర్డినేట్ ఏమన్నా x1, y కోఆర్డినేట్ ఏమన్నా y1. ఓకేనా. ఇక్కడ కూడా సేమ్ x1 y1 అంటే కనుక వాడు పాయింట్ ఇస్తాడు. ఆ పాయింట్లో x కోఆర్డినేట్ ఏమన్నా x1, y కోఆర్డినేట్ ఏమన్నా y1. నెక్స్ట్ ఇక్కడ m ఉంది. m అంటే ఏంటంటే dy/dx. మనకు కర్వ్ ఇస్తాడు y అని. ఓకేనా. దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో. ఆ వచ్చిన దానికి మనకి ఇచ్చిన పాయింట్ని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూనే m. ఓకేనా. ప్రాబ్లం చెప్పినప్పుడు ఇంకా నీట్గా అర్థమైద్ది. ఓకేనా. ఇప్పుడు మనం ఈ రెండు ఫార్ములాస్ను వాడే ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు ఇక్కడ, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ టు ది ఫాలోయింగ్ కర్వ్స్. ఓకేనా. ఇదొక క్వశ్చన్. ఓకేనా. రెండింటికి మళ్ళీ ఇది రాయాల్సి వచ్చిందని చెప్పి ఒకే దాంట్లో రాసేసాను. ఫస్ట్ టైం ఉన్నాడు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్ టు ది కర్వ్ y = x² + 4x - 10 at 2, 2. ఇది తీసుకుంటున్నాను ఫస్ట్ వచ్చి తలిగి. ఇప్పుడు నేను ఏ బిట్ని సాల్వ్ చేస్తున్నాను. గివెన్ మనకేమి ఇచ్చాడమ్మా, y ఇచ్చాడు. y అంటే ఏంది, x² + 4x - 10 at 2, 2. అంటే ఇది x1, ఇది y1. ఓకేనా. మనకి ఇచ్చిన పాయింట్లో x కోఆర్డినేట్ ఏమన్నా x1, y కోఆర్డినేట్ ఏమన్నా y1. ఓకేనా. మనం ఇప్పుడు ఫస్ట్ dy/dx కనుక్కుందాం. ఎందుకంటే m వాల్యూ మనకి ఫార్ములాస్లో ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్లో ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్లో m వస్తుంది. y - y1 = m × x - x1. అది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అయితే కనుక y - y1 = -1/m × x - x1. మరి ఆ m వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే కనుక ఫస్ట్ dy/dx కనుక్కోవాలి. ఓకేనా. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. రాస్తే అప్పుడు ఏమైంది, విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తే dy/dx అవ్వయి. ఇక్కడ రాస్తే కనుక dy/dx ఆఫ్ x². ఇక్కడ 4 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తాను. ఇంకేముంటుంది, dy/dx ఆఫ్ x - dy/dx ఆఫ్ 10. ఓకేనా. ఇది కాన్స్టెంటే. దీన్ని ఎందుకు బయట రాశాను, దీన్ని ఎందుకు బయట రాయలేదంటే ఇదేమన్నా దీనికి ముందర ఉంది, ఎక్స్కి ముందర ఉంది కాబట్టి బయట రాసుకోవాలి. ఇక్కడ అసలు ఎక్సే లేదు అంటే ఇది మొత్తం కాన్స్టెంట్ కాబట్టి దాని లోపల రాయటమే. ఓకేనా. ఇప్పుడు ఏమైంది, dy/dx ఆఫ్ y అంటే కనుక dy/dx x²కి డిఫరెన్షియేషన్ 2x + 4 × xకి వచ్చే తలకి ఎంత 1, తర్వాత మైనస్ dy/dx కాన్స్టెంట్ అంటే 0. ఫైనల్గా dy/dx ఎంత వచ్చిందమ్మా, dy/dx = 2 × x అంటే 2x, 4 × 1 అంటే 4. ఇప్పుడు నాకు m వాల్యూ కావాలి. m అంటే కనుక dy/dx ఎట్ x1, y1. ఇక్కడ నాకు పాయింట్ 2, 2 ఇచ్చారు కాబట్టి 2, 2. ఇక్కడ dy/dx నాకు ఏమొచ్చింది, 2x + 4 ఎట్ 2, 2. ఓకేనా. అంటే ఇప్పుడు దీంట్లో x ఉన్న దగ్గరలా 2 పెట్టాలి, అదేవిధంగా y ఉన్న దగ్గరలా కూడా దీంట్లో 2 పెట్టాలి. ఓకేనా. 2 పెడితేప్పుడు 2 × x ఇక్కడ ఉంది కాబట్టి 2 పెట్టాను + 4. ఫైనల్గా 2 2 ఎంత అమ్మా 4 ప్లస్ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 + 4 ఎంత 8. ఓకేనా. ఇప్పుడు m వాల్యూ ఎంత వచ్చింది, మనకి 8 వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కుందాం. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఫార్ములా ఏందమ్మా, y - y1 = m × x - x1. m అంటే ఇది మనకి ఇచ్చిన పాయింట్ ఏంది 2, 2. అంటే ఇది x1, ఇది y1. ఓకేనా. కాబట్టి రాస్తే y - y1 ఎంత 2 కాబట్టి 2 రాశాను. m అంటే ఎంత 8 కాబట్టి 8 రాశాను. x - x1 అంటే ఎంతమ్మా 2 కాబట్టి ఇదిగో 2 రాశాను. ఫైనల్గా ఇప్పుడు వచ్చేది y - 2 = 8 × x అంతా 8x, 8 × -2 అంటే కనుక -16. ఫస్ట్ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవి రాస్తున్నా 8x - 16. ఎక్స్కి ముందర ప్లస్ ఉంది కాబట్టి వాటిని యాస్టీస్గా రాయండి. వీటిని అటువైపు తీసుకెళ్ళండి. +y అటువైపుకి వెళ్తే -y, -2 అటువైపుకి వెళ్తే +2 = 0. ఓకేనా. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి, వీటిని ఇటువైపు తీసుకొస్తాం. ఓకేనా. ఇక్కడ ఏమన్నా ఎక్స్కి ముందర ప్లస్ ఉంది కాబట్టి వీటిని యాస్టీస్గా ఉంచాను, వీటిని అటువైపు తీసుకెళ్ళా. అటువైపు తీసుకెళ్తే +y - y అయింది, -2 +2 అయింది. దీని నుంచి ఇప్పుడు ఫస్ట్ x టర్మ్ రాశాను, తర్వాత y టర్మ్ రాశాను. -y ఉంది కాబట్టి -y రాశాను. ఇక్కడ కాన్స్టెంట్స్ రాస్తే -16 + 2 అంటే కనుక -14 = 0.
ఓకేనా. నెక్స్ట్ మనం ఇప్పుడు దేని వాల్యూ కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఈజ్ ఫార్ములా వచ్చేసరికి y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. ఓకేనా, -1/m ఇంటూ x మైనస్ x1. మనకి ఇచ్చిన పాయింట్ 2,2 అంటే ఇది x1 ఇది y1. m వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది. ఓకేనా, y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు -1/m. m అంటే 8 కాబట్టి 8 రాసాను. x మైనస్ x1 అంటే ఎంత, 2 కాబట్టి 2 రాసాను. ఇక్కడ బైలో ఉన్న 8 ఇటువైపుకి వస్తే, బైలో ఉంది ఇటువైపుకి వస్తే ఇంటూ 5 కాబట్టి 8 ఇంటూ y మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ x మైనస్ 2. 8 ఇంటూ y ఎంత 8y. 8 ఇంటూ -2 అంటే కనుక -16. దట్ ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ x అంటే కనుక -6. -1 ఇంటూ -2 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 1 ఇంటూ 2 అంటే కనుక 2. ఇప్పుడు ఎక్స్కి ముందులో ఏమున్నాయి, ఎక్స్కి ముందులో ఏముంది, మైనస్ ఉంది అంటే దీన్నే ఇటువైపు తీసుకుంటారు. ఇక్కడ ఏముంది, ఆల్రెడీ 8y -16 ఉంది. -x ఇటువైపు వస్తే +x, +2 ఇటువైపు వస్తే -2 ఈక్వల్ టు 0. ఫస్ట్ x టర్మ్ రాశాను అంటే x, తర్వాత y టర్మ్ రాయండి. y టర్మ్ ఏముంది, 8y ఉంది కాబట్టి 8y. నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాస్తే -16 -2 -16 -2 అంటే -18. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఈ విధంగా మనం ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కనుక్కోవాలి. ఓకే, మనం ఇప్పుడు చేసిన తప్పో రైట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ మనకు పాయింట్ 2,2 కదా, దీన్ని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వల్ టు 0 రావాలి. అంటే ఇక్కడ x వాల్యూ 2 ఉంది, y వాల్యూ 2 ఉంది. అంటే ఇక్కడ కూడా x వచ్చిన దగ్గర 2 పెట్టు, y వచ్చిన దగ్గర 2 పెడితే కనుక x ప్లస్లో 2 పెట్టాను. 8 ఇంటూ y వాల్యూ ఎంత 2 కాబట్టి 2 పెట్టాను, -18. 2 ప్లస్ 8 2 అంతా 16 -18. ఈ రెండు యాడ్ చేస్తే 18 -18 ప్లస్ 18 -18 క్యాన్సిల్ అయిపోతే 0. ఓకేనా, కాబట్టి మనం చేసింది కరెక్ట్. ఈక్వల్ టు 0 ఉంది కాబట్టి 0 వచ్చింది నేను సబ్స్టిట్యూట్ చేస్తే, కాబట్టి మనం చేసింది అనేది కరెక్ట్. ఓకేనా, అదేవిధంగా ట్యాంజెంట్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది కదా నాకు వచ్చింది, దీంట్లో x ఉన్న దగ్గర 2 పెట్టు, y ఉన్న దగ్గర 2 పెడితే కనుక అప్పుడు 8 ఇంటూ 2 y ప్లస్లో 2 రాశాను -14. 8 2 అంతా 16 -2 -14. ఈ రెండు యాడ్ చేస్తే అంతా -16 ప్లస్ 16 -16 క్యాన్సిల్ అయిపోతే 0 ఈక్వల్ టు 0 నాకు వచ్చింది. కాబట్టి మనం చేసింది అనేది కరెక్ట్. ఓకేనా, ఇదంతా చెకింగ్, ఇదంతా నువ్వు రాయాల్సిన అవసరం లేదు, ఇది రాసి సరిపోయింది. నువ్వు చెక్ చేసుకోవడానికి మాత్రమే అది మొత్తం. ఓకేనా, నెక్స్ట్ ఇందాక ఏ బిట్ చేసాము, ఇప్పుడు వచ్చే తలకి బి బిట్ చేద్దాం. దీనికి కూడా ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కనుక్కోవాలి. ఓకేనా, ఫస్ట్ ఇచ్చింది రాస్తున్నానమ్మా. గివెన్ 3y ఈక్వల్ టు x² - 6x + 17 ఎట్ 4,3 అంటే ఇది x1 ఇది y1. అంటే x1 వాల్యూ వచ్చే తలకి 4, y1 వాల్యూ వచ్చే తలకి 3. మనం ఇప్పుడు dy/dx కనుక్కోవాలి. ఎందుకంటే ఫస్ట్ m వాల్యూ కనుక్కోవాలి. m ఎందుకు కనుక్కుంటున్నామంటే మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలంటే కనుక ఫస్ట్ m వాల్యూ కనుక్కోవాలి. కాబట్టి నేను డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. ఫస్ట్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తే నేను dy/dx దాని నుంచి తీసుకొచ్చుకుంటాను. 3 అనేది కాన్స్టెంట్, ఇంకా d/dx ఆఫ్ y ఉండిద్ది. ఇక్కడ దాన్ని సపరేట్గా రాస్తే కనుక d/dx ఆఫ్ x² -6 అనేది కాన్స్టెంట్, d/dx ఆఫ్ x ప్లస్ d/dx ఆఫ్ 17. ఓకేనా, నెక్స్ట్ వచ్చేతలకి 3 ఇంటూ d/dx ఆఫ్ y ఈక్వల్ టు d/dx ఆఫ్ x² అంటే 2x -6 ఇంటూ d/dx ఆఫ్ x అంటే 1, d/dx ఆఫ్ 17 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఫైనల్గా ఏమొస్తుంది, 3 ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2x ఉంది -6 ఇంటూ 1 అంటే 6. నాకు కావాల్సింది dy/dx అంటే 3 అనేది ఇక్కడ అవసరం లేదు అంటే అటువైపు పంపి. ఇక్కడ ఏం చేస్తుంది, 3 అనేది ఇంటూలో ఉంది అటువైపుకి వెళ్తే బైలోకి వచ్చింది కాబట్టి dy/dx ఈజ్ ఈక్వల్ టు 2x - 6 దీనికి కింద వచ్చిద్దమ్మా. ఓకేనా, ఇప్పుడు నేను m వాల్యూ కనుక్కుంటున్నా. నౌ m వాల్యూ, m అంటే ఏంది, dy/dx ఎట్ మనకి ఇచ్చిన పాయింట్, మనకి ఏమి ఇచ్చాడు పాయింట్ 4,3 అని ఇచ్చాడు కాబట్టి 4,3 దగ్గర కనుక్కోవాలి. ఓకేనా, dy/dx అంటే ఏంది 2x - 6/3. దీంట్లో ఎట్ 4,3 అంటే దీంట్లో ఇప్పుడు x ఉన్న దగ్గరలా 4 పెట్టు, y ఉన్న దగ్గరలా 3 పెట్టు. ఓకేనా, x ఉన్న దగ్గరలో ఎంత పెట్టాలి, 4 పెట్టాలి, y ఉన్న దగ్గరలో 3 పెట్టాలి. పెడితే కనుక అప్పుడు 2 ఇంటూ ఇక్కడ x ఉంది కాబట్టి 4 పెట్టాను, తర్వాత మైనస్ ఉంది కాబట్టి మైనస్, తర్వాత 6 ఉంది కాబట్టి 6 రాశాను, కింద 3 ఉంది కాబట్టి 3 రాశాను. ఓకేనా, y లేదు కాబట్టి నువ్వేం రాయబాకు, ఉంటేనే రాయి. ఓకేనా, ఫైనల్గా 2 4 ఎంత 8, మధ్యలో -6 తర్వాత /3. ఓకేనా, 8 - 6 అంటే కనుక 2/3 అమ్మ. కాబట్టి m వాల్యూ ఎంత వచ్చింది, 2/3 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కున్నాం. m వాల్యూ ఎంత వచ్చింది, 2/3 వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఫార్ములా వచ్చేతలకి y - y1 ఈక్వల్ టు m ఇంటూ x - x1. మనకిచ్చిన పాయింట్ ఏంది, మనకిచ్చిన పాయింట్ వచ్చేతలకి 4,3 అమ్మ. ఓకేనా, 4,3 అనే పాయింట్ ఇచ్చాడు.
అంటే ఇది x1 ఇది y1. ఓకేనా, నేను పద్దాగల పైకి తిప్పి చూపించలేను కదా, అందుకని చెప్పి ఇక్కడే పక్కన రాశాను. y మైనస్ y1 అంటే ఎంతమ్మా 3 కాబట్టి 3, m అంటే ఎంత, m అంటే 2/3 కాబట్టి 2/3, x మైనస్ x1 అంటే 4 కాబట్టి 4 రాశాను. ఇక్కడ బైలో ఉన్న 3 ఇటువైపుకి వస్తే ఏమైంది, ఇంటూ అయింది. కాబట్టి 3 ఇంటూ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ x మైనస్ 4. ఓకేనా, దీని నుంచి నెక్స్ట్ వచ్చి తలకి 3తో దీన్ని మల్టిప్లై చేయి, దీన్ని కూడా మల్టిప్లై చేయి. 3 ఇంటూ y అంటే 3y, 3 ఇంటూ మైనస్ 3 అంటే -9, 2 ఇంటూ x అంటే కనుక 2x, 2 ఇంటూ -4 అంటే కనుక -8. ఓకేనా, ఇప్పుడు ఎక్స్కి ముందర ప్లస్ ఉందా మైనస్ ఉందా, ఎక్స్కి ముందర ప్లస్ ఏ ఉంది, ఏమీ కనపడతలేదు అంటే ప్లస్ ఉన్నట్టు. కాబట్టి వీటిని యాస్టీస్గా 2x - 8, వీటిని అటువైపు తీసుకెళ్తే +3y అటువైపు వెళ్తే -3y, -9 అటువైపు వెళ్తే +9 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ x టర్మ్ రాస్తే కనుక 2x, నెక్స్ట్ y టర్మ్ రాస్తే కనుక -3y, నెక్స్ట్ కాన్స్టెంట్స్ రాస్తే కనుక 9 - 8, 9 - 8 అంటే 1 ఈక్వల్ టు 0. ఓకేనా, 9 - 8 అంటే 1 కాబట్టి 1 రాశాను, అయిపోయిందమ్మా. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఈజ్ ఫార్ములా వచ్చేసరికి y మైనస్ y1 ఈక్వల్ టు -1/m ఇంటూ x మైనస్ x1. మనకి ఇచ్చిన పాయింట్ ఏందమ్మా 4,3, అంటే ఇది x1 ఇది y1. స్లోప్ వచ్చేసరికి 2/3 వచ్చింది. ఓకేనా, 2/3 వచ్చింది స్లోప్, ఇంకా సబ్స్టిట్యూట్ చేయడమే. y మైనస్ y1 అంటే ఎంత 3 కాబట్టి 3 రాశాను, -1/m, m అంటే ఎంతమ్మా 2/3 కాబట్టి 2/3 ఇంటూ x మైనస్ x1 అంటే 4 కాబట్టి 4 రాశాను. ఇది ఇప్పుడు డినామినేటర్లో ఫ్రాక్షన్, ఇది మొత్తం ఫ్రాక్షన్ ఎక్కడ ఉంది, డినామినేటర్లో ఉంది. డినామినేటర్లో కనుక ఫ్రాక్షన్ ఉంటుందిక ఈ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ అనేది పైకి వెళ్ళిపోయింది. ఓకేనా, పైకి వెళ్ళిపోతే అప్పుడు y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు -3/2. ఇక్కడ ఇది పైకి వెళ్తే కనుక 3 ఇంటూ 1 3, ఇంకా కింద 2 ఉండిద్ది, x మైనస్ 4. ఇప్పుడు బైలో ఉన్న 2 కనుక ఇటువైపుకి వస్తే ఏమైంది 2 ఇంటూ y మైనస్ 3, -3 ఇంటూ x మైనస్ 4. ఓకేనా, నెక్స్ట్ వచ్చి 2 ఇంటూ y అంటే 2y, 2 ఇంటూ -3 అంటే కనుక -6, -3 ఇంటూ x అంటే కనుక -3x, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 4 జార్ ఎంతమ్మా 12. ఓకేనా, ఇప్పుడు ఎక్స్కి ముందులో ఏముంది, మైనస్ ఉన్నాయి కాబట్టి ఈ టర్మ్స్ ఇటువైపు తీసుకుంటారండి. ఇక్కడ ఆల్రెడీ ఏముంది 2y - 6 ఉంది కాబట్టి ఇటువైపు రాశాను. ఇక్కడ ఈ మైనస్ అన్ని ఇటువైపుకి వస్తే కనుక +3x అయింది, -3x, +12 ఇటువైపుకి వస్తే -12 ఈక్వల్ టు 0. ఫస్ట్ ఎక్స్ టర్మ్ రాస్తే కనుక 3x, నెక్స్ట్ y టర్మ్ రాస్తే కనుక 2y, నెక్స్ట్ కాన్స్టెన్స్ రాస్తే కనుక -6 - 12 అంటే -18 ఈక్వల్ టు 0. ఓకేనా, ఈ విధంగా చేయాలమ్మా. ఇంకా ఎన్ని సమ్స్ చేసినా కానీ ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, ఇంకెన్ని సమ్స్ చేసినా కానీ ఇంక ఇదే మోడల్ కాబట్టి 2 సమ్స్ చెప్పి ఇంకా వదిలేస్తున్నాను. ఓకేనా, మీరు ఇంకా చేయాలనుకుంటే కనుక టెక్స్ట్ బుక్లో చాలా సమ్స్ ఉంటాయి, మీరు తీసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి తలకి ఏంటంటే లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్, వీటి ఫార్ములాస్ చెప్పుకుందాము. వాటి తర్వాత వాటికి సంబంధించిన సమ్స్ అనేది చేద్దాం. ఓకేనా, ఓకే. నెక్స్ట్ సమ్స్ చేయాలంటే కనుక ఈ 4 ఫార్ములాస్ అనేది నేర్చుకొని ఉండాలి. ఏంటంటే ఆ ఫార్ములాస్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా వచ్చేసరికి (y1/m ఇంటూ √1 + m²). నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది నార్మల్ అంటే కనుక ఫార్ములా వచ్చేసరికి (y1 ఇంటూ √1 + m²). నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అంటే ఫార్ములా వచ్చేసరికి (y1/m). నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ అంటే కనుక ఫార్ములా వచ్చేసరికి (y1 ఇంటూ m). ఓకేనా, ఈ ఫార్ములాస్ నేర్చుకొని ఇంకా డైరెక్ట్గా y1 వాల్యూ అంటే మనకి ఇచ్చిన పాయింట్లో y కోఆర్డినేట్, m అంటే కనుక స్లోప్. ఓకేనా, m అంటే dy/dx కనుక్కుంటాం అది. ఓకే, ఇప్పుడు మనం వీటికి సంబంధించి క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ ఏం కనుక్కోమన్నాడమ్మా, ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అండ్ లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ టు ది ఫాలోయింగ్ కర్వ్స్. ఈ కర్వ్కి ఈ పాయింట్ దగ్గర, ఈ కర్వ్కి ఈ పాయింట్ దగ్గర లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ కనుక్కోమన్నారు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ అంటే ఏ బిట్ సాల్వ్ చేస్తున్నాను. గివెన్ y ఈక్వల్ టు x³ - 2x² + 4 ఎట్ 2,4 అంటే ఇది x1 ఇది y1. ఓకేనా, ఇప్పుడు వచ్చి తల్లికి దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం ఫస్ట్. ఓకేనా, మనకి ఫార్ములాస్లో లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్ ఇవి ఉన్నాయి కదా, వీటన్నిటిలో ఇక్కడ m ఉంది. m అంటే ఏంటంటే dy/dx, వాడు ఏదైతే పాయింట్ ఇస్తాడో ఆ పాయింట్ దగ్గర. ఓకేనా, dy/dx వాడు ఏదైతే పాయింట్ దగ్గర ఏ పాయింట్ ఇస్తాడో ఆ పాయింట్ దగ్గర dy/dx కనుక్కోవాలి. అదే ఏంటిదంటే m. ఓకేనా, కాబట్టి మనం m కనుక్కోవాలంటే ఫస్ట్ dy/dx కనుక్కోవాలి. కాబట్టి dy/dx కావాలంటే కనుక డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు xని xతో చేయాలి, yని చేస్తే అప్పుడు dy/dx ఆఫ్ y ఈక్వల్ టు d/dx ఆఫ్ ఇక్కడ x³ ఇక్కడ -2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాశాను, d/dx ఆఫ్ x² + d/dx ఆఫ్ 4.
ఓకేనా. నెక్స్ట్ వచ్చి dy dx ఆఫ్ y అంటే కనుక dy బై dx ఎక్స్ క్యూబ్కి డిఫరెన్సియేషన్ 3x² మైనస్ 2 x² డిఫరెన్సియేషన్ 2x. నెక్స్ట్ వచ్చి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ dy dx ఆఫ్ 4 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏమొస్తుంది dy బై dx ఈజ్ ఈక్వల్ టు 3x². 2 2 అంతమ్మా 4 కాబట్టి 4, ఇక్కడ x ఉంది కాబట్టి x రాశాను. ఇప్పుడు m వాల్యూ కనుక్కుందాం. m అంటే ఏంది dy బై dx. నౌ m అంటే dy బై dx ఎట్ వాడిచ్చిన పాయింట్ ఏంది 2,4 కాబట్టి ఎట్ 2,4 దగ్గర కనుక్కోవాలి. dy బై dx అంటే ఏంది 3x² మైనస్ 4x ఎట్ 2,4 అంటే ఇక్కడ దీంట్లో x వచ్చిన దగ్గర 2 పెట్టాలి, y వచ్చిన దగ్గర 4 పెట్టాలి. ఓకేనా. పెడితే అప్పుడు x ఉన్న దగ్గర 2 పెట్టుకోవాలి కాబట్టి 2 పెడితే కనుక 3 × 2² మైనస్ 4 × 2. 3 × 2² అంటే 4 మైనస్ 4 × 2. 3 4 జార్ అంతా 12 మైనస్ 4 2 జార్ అంతా 8. 12 మైనస్ 8 అంటే కనుక 4 కాబట్టి m వాల్యూ ఎంత వచ్చిందమ్మా 4 వచ్చింది. మనకి ఇచ్చిన పాయింట్ ఏమన్నా 2,4 అంటే ఇది x1 ఇది y1. ఇప్పుడు ఫస్ట్ వచ్చేదానికి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కుంటున్నా. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా వచ్చేదానికి ఏంది మాడ్యులస్ y1 బై m ఇంటూ √1 ప్లస్ m². ఓకేనా, ఇది ఫార్ములా. ఇక్కడ y1 అంటే ఏంది మనకి ఇచ్చిన పాయింట్లో y కోఆర్డినేట్ అనేది y1. ఓకేనా, y1 వచ్చేదానికి 4, m వాల్యూ ఎంతమ్మా 4 కాబట్టి 4 రాశాను. √1 ప్లస్ m² అంటే 4². ఓకేనా, ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. 1 √1 ప్లస్ 4² అంటే 16 కాబట్టి 16. ఫైనల్గా 1 ఇంటూ ఈ వాల్యూ అంటే ఇదేగా కాబట్టి ఇంకా 1 రాయట్లేదు, రూట్ లోపల రాస్తున్నా. 1 ప్లస్ 16 అంటే ఎంతమ్మా 17 కాబట్టి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ వాల్యూ ఎంత వచ్చింది √17 వచ్చింది. నెక్స్ట్ దేని వాల్యూ కనుక్కోవాలి లెంత్ ఆఫ్ ది నార్మల్. లెంత్ ఆఫ్ ది నార్మల్ అంటే ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ y1 ఇంటూ √1 ప్లస్ m². మాడ్యులస్ y1 అంటే ఎంత 4 కాబట్టి 4 రాశాను ఇంటూ √1 ప్లస్ m² అంటే 4². ఇప్పుడు రాసేటప్పుడు 4 ఇంటూ √1 ప్లస్ 4² అంటే ఎంతమ్మా 16 కాబట్టి 16. ఫైనల్గా 4 ఇంటూ √1 ప్లస్ 16 అంటే 17 కాబట్టి 17, 4√17. నెక్స్ట్ వచ్చేసరికి దేని వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అంటమ్మా. లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అంటే ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ y1 బై m. ఓకేనా, y1 అంటే 4, m అంటే 4 క్యాన్సిల్ అయితే ఫైనల్గా 1. నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ అంటే మాడ్యులస్ y1 ఇంటూ m ఫార్ములా. ఓకేనా, ఇక్కడ y1 అంటే 4, m అంటే 4. ఫైనల్గా 4 జార్ ఎంతమ్మా 16 కాబట్టి 16. మాడ్యులస్ 16 అంటే 16. ఓకేనా, ఒకవేళ మాడ్యులస్ లోపల నెగిటివ్ వచ్చినా కానీ పాజిటివ్నే అవుతుంది. ఓకే, ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ బీబిట్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి గివెన్ y² = 4x అని ఇచ్చాడు ఎట్ 1,2 అంటే ఇది x1 ఇది y1. ఓకేనా, ఇలా ఇచ్చాడు. దీనికి కూడా లెంత్ ఆఫ్ ది టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్, సబ్ నార్మల్ వాల్యూస్ కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x dy బై dx కనుక్కోవడానికి. ఓకేనా, రాస్తే అప్పుడు dy బై dx ఆఫ్ y², 4 అనేది కాన్స్టెంట్, dy బై dx ఆఫ్ x. y² అంటే x² లాగా ఉంది. x²కి ఏమైంది 2x అయితే, మరి y²కి ఏమైతే 2y అయితే. కానీ నేను విత్ రెస్పెక్ట్ xతో చేస్తున్నాను, మరి ఇది x కాదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ అంటే dy బై dx ఆఫ్ y. 4 అనేది కాన్స్టెంట్, dy బై dx ఆఫ్ x అంటే 1. 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏం మిగిలిపోతుందమ్మా y ఇంటూ dy బై dx = 2. నాకు కావాల్సింది dy బై dx అంటే ఇక్కడ ఈ y అనేది అటువైపు పంపించుకుంటే కనుక dy బై dx ఒక్కటే మిగిలిపోయింది. అటువైపు పంపిస్తే కనుక అప్పుడు dy బై dx = 2/y. ఇప్పుడు m వాల్యూ కనుక్కుంటున్నా. m అంటే ఏంది, m అంటే కనుక dy బై dx ఎట్ పాయింట్, వాడిచ్చిన పాయింట్ 1,2 అమ్మ. వాడిచ్చింది పాయింట్ ఏంది 1,2 కాబట్టి 1,2 అని చెప్పి రాసుకుంటున్నా. 2/y. ఇప్పుడు dy బై dx అంటే 2/y కాబట్టి 2/y అని చెప్పి రాశాను. పాయింట్ వచ్చేది 1,2. ఇప్పుడు దీంట్లో x ఉన్న దగ్గర 1 రాయాలి, y ఉన్న దగ్గర 2 రాయాలి. x ఉంటే కనుక x ఉన్న దగ్గర 1 రాయి, y ఉంటే కనుక y ప్లేస్లో 2 రాయి. రాస్తే కనుక 2/, ఇక్కడ y ఉంది కాబట్టి 2 రాసాను. 2 క్యాన్సిల్ అయితే ఫైనల్గా 1. కాబట్టి ఇప్పుడు m వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది. నెక్స్ట్ వచ్చేదానికి ఇప్పుడు దేని వాల్యూ కనుక్కుందాం. లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా వచ్చేదానికి మాడ్యులస్ y1 బై m ఇంటూ √1 ప్లస్ m².
y1 అంటే మనకి ఇచ్చిన పాయింట్లో y కోఆర్డినేట్, మనకి ఇచ్చిన పాయింట్ ఏందమ్మా 1,2 అంటే ఇది x1 ఇది y1 అంటే y1 వచ్చేసరికి ఇప్పుడు ఎంత 2, కాబట్టి 2/m, m అంటే ఎంత 1 స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్ అంటే 1 స్క్వేర్, ఫైనల్గా 2 ఇంటూ స్క్వేర్ రూట్ 1 ప్లస్ 1, అప్పుడు ఫైనల్గా 2√2. ఓకేనా. నెక్స్ట్ దేని వాల్యూ కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ది నార్మల్. లెంత్ ఆఫ్ ది నార్మల్ అంటే కనుక ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ y1 ఇంటూ స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్, ఇదమ్మా ఫార్ములా. కాబట్టి మాడ్యులస్ y1 అంటే ఎంత ఇందా చెప్పాం కదమ్మా, మనకి ఇచ్చిన పాయింట్ ఏంది 1,2 అంటే ఇది y1, కాబట్టి 2 అని చెప్పి రాశాను, స్క్వేర్ రూట్ 1 ప్లస్ m స్క్వేర్, m వాల్యూ ఎంత వచ్చింది 1 వచ్చింది కాబట్టి 1 రాశాను, పైన స్క్వేర్ పెట్టాను, స్క్వేర్ ఉంది కాబట్టి 2 ఇంటూ స్క్వేర్ రూట్ 1 ప్లస్ 1, అప్పుడు ఫైనల్గా 2√2. నెక్స్ట్ వచ్చేసరికి దేని వాల్యూ కనుక్కోవాలి, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అంటే ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ y1/m. ఓకేనా. ఇక్కడ y1 అంటే ఎంత, y1 అంటే మనకి ఇచ్చిన పాయింట్లో y కోఆర్డినేట్ అంటే 2 కాబట్టి 2 రాశాను, m వాల్యూ కనుక్కుంటే ఎంత వచ్చింది 1 వచ్చింది కాబట్టి 1 రాశాను, ఫైనల్గా 2/1 అంటే 2వేగా, మాడ్యులస్ 2 అంటే 2. నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ అంటే మాడ్యులస్ y1 ఇంటూ m. ఓకేనా. y1 అంటే 2, m అంటే 1, 2 ఇంటూ 1 ఎంతమ్మా 2 కాబట్టి 2, మాడ్యులస్ 2 అంటే 2 కాబట్టి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 2. ఓకేనా. ఈ విధంగా లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఈ విధంగా కనుక్కోవాలి. ఏమీ లేదు, ఈ ఫార్ములాస్ గుర్తుండాలి. ఇచ్చిన కర్వ్ని డిఫరెన్షియేషన్ చేసి dy/dx కనుక్కోవాలి. మనకి ఏదైతే పాయింట్ ఇస్తాడో ఆ పాయింట్ dy/dxలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి m వాల్యూ వచ్చింది. ఓకేనా. ఇంక ఈ ఫార్ములాస్లో y1 m వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది చాలా ఈజీగా సింపుల్గా వస్తుంది. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అండ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఆల్సో ఫైండ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్ టు ది కర్వ్ x² + y² - 6x - 2y + 5 = 0 at 2, -1. ఈ కర్వ్కి ఈ పాయింట్ దగ్గర ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ కనుక్కోమన్నాడు, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కనుక్కోమన్నాడు. వాటితో పాటు ఆల్సో ఫైండ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఈ వాల్యూస్ కూడా కనుక్కోమన్నాడు. అంటే మనం ఫస్ట్ చెప్పుకున్న ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, నెక్స్ట్ తర్వాత చెప్పుకున్న లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ వీటి వాల్యూస్ కూడా కనుక్కోమన్నాడు. ఓకేనా. నేను చెప్పేటప్పుడు మీరు కూడా క్లాస్ వర్క్ అంటే ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో రాసుకుంటూ ఉండాలి. అలా రాసుకుంటూ ఉంటుంటే కనుక మీకు ఒకసారి రివిజన్ అయిపోయింది, దాంతోపాటు ఇంకోసారి ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంకా బాగా ఎక్కిద్ది. ఓకేనా. మ్యాథ్స్. ఓకేనా. నేను చెప్పేది కనుక కొద్దిగా కనుక స్పీడ్గా ఉన్న కనుక అనిపించినట్లయితే కనుక మీకు పైన 3 మార్క్స్ కనపడతాయి కదా, 3 డాట్స్ కనపడతాయి కదా ఈ వీడియో చూస్తున్నప్పుడు, దాన్ని క్లిక్ చేస్తే కనుక ప్లేబ్యాక్ స్పీడ్ అని ఉంటుంది, దాంట్లో కొద్ది స్పీడ్ తగ్గించుకోవచ్చు. ఓకేనా. ఆ విధంగా మీరు చేసుకోండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. మనకి ఇక్కడ కర్వ్ ఏమి ఇచ్చాడు, గివెన్ x² + y² - 6x - 2y + 5 = 0. మనకి ఇచ్చిన పాయింట్ వచ్చేసరికి 2, -1 అంటే ఇది x1 ఇది y1. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ మనకి m వాల్యూ అనేది ఖచ్చితంగా కనుక్కోవాల్సిందే కాబట్టి డిఫరెన్షియేషన్ చేద్దాం. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఈ సమ్తో ఇంకా క్లారిటీ వచ్చేయాలి ఈ సమ్స్ మీద. ఓకేనా. దాన్ని సపరేట్గా డిఫరెన్షియేషన్ రాస్తే dy/dx ఆఫ్ x² + dy/dx ఆఫ్ y² -6 అనేది కాన్స్టెంట్, dy/dx ఆఫ్ x, తర్వాత ఇక్కడ -2 కాన్స్టెంట్, dy/dx ఆఫ్ y, తర్వాత ప్లస్ dy/dx ఆఫ్ 5 = 0. నెక్స్ట్ రోజు dy/dx ఆఫ్ x² అంటే ఎంతమ్మా 2x, y²కి ఏమైంది x² లాగా ఉంది కాబట్టి 2y అయింది, కానీ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నాను, మరి ఇక్కడ x లేదు కాబట్టి దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ అంటే dy/dx ఆఫ్ y -6 ఇంటూ dy/dx ఆఫ్ x అంటే 1, -2 ఇంటూ dy/dx ఆఫ్ y అంటే కనుక dy/dx, 5 అంటే కాన్స్టెంట్ కాబట్టి 0. ఓకేనా. ఇప్పుడు దీన్ని కొద్దిగా నీట్గా రాస్తే కనుక 2x + 2y ఇంటూ dy/dx -6 ఇంటూ 1 అంటే ఎంతమ్మా 6, -2 ఇంటూ dy/dx = 0. ఓకేనా. ఇలా రాసాం. నెక్స్ట్ వచ్చి తలకి ఇప్పుడు dy/dx టర్మ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇది ఒక dy/dx టర్ము, ఇది ఒక dy/dx టర్ము, ఈ రెండిట్లోంచి ఈ టర్మ్లోంచి dy/dxని కామన్ తీస్తున్నాం. ఓకేనా. కామన్ తీస్తే అప్పుడు 2y, ఇక్కడ కామన్ తీస్తే కనుక -2 మిగిలిపోయింది కాబట్టి -2 మిగిలిపోయిన బ్రాకెట్లో రాశాను. ఇంకా 2x అనేది అటువైపు తీసుకెళ్తే కనుక -2x,
ఈ -6 కానీ అటువైపు తీసుకెళ్తే కనుక +6. ఓకేనా? ఇలా ఎందుకు చేస్తున్నాడు, నాకు dy/dx కావాలి. dy/dx కావాలంటే dy/dx మొత్తం టర్మ్స్ అన్నీ ఒకవైపు ఉండాలి, మిగతా అన్నీ అటువైపు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నాకు dy/dx మాత్రమే కావాలి, అంటే ఇది అవసరం లేదు కాబట్టి దాని అటువైపు పంపి. ఇది ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లికేషన్ చేస్తుంది. మల్టిప్లికేషన్లో అటువైపు వెళ్తే డివైడెడ్ బైలోకి వచ్చింది. కాబట్టి ఫైనల్గా dy/dx = -2x + 6/2y - 2. ఓకేనా? ఇదమ్మా dy/dx. ఇప్పుడు నాకేం కావాలి, m వాల్యూ కావాలి. m అంటే dy/dx, వాడు ఇచ్చిన పాయింట్, వాడు మనకేమి ఇచ్చాడు పాయింట్ 2, -1. ఓకేనా? 2, -1. ఇప్పుడు dy/dx అంటే ఇదేగా, ఇది రాస్తున్నా 2x + 6 బైలో వచ్చేసరికి 2y - 2 ఎట్ 2, -1. అంటే ఇప్పుడు దీంట్లో x1 దగ్గర 2 పెట్టాలి, y1 దగ్గర -1 పెట్టాలి. పెడితే కనుక అప్పుడు -2 × x అంటే ఎంత అమ్మా, 2 కాబట్టి 2 రాశాను, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత 6 ఉంది కాబట్టి 6 రాశాను. బైలో వచ్చేసరికి 2 × y అంటే ఎంత అమ్మా, -1, తర్వాత -2 ఉంది కాబట్టి -2 రాశాను. -2 × 2 అంటే కనుక -4, తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను, తర్వాత 6 ఉంది కాబట్టి 6 రాశాను. బైలో వచ్చేసరికి 2 × -1 అంటే -2, తర్వాత -2 ఉంది కాబట్టి -2. 6 - 4 అంటే 2, బైలో వచ్చేసరికి -2 అంటే -4. 2 1 2 2 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా -1/2. అంటే m వాల్యూ ఎంత వచ్చింది, m వచ్చేసరికి -1/2 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ కనుక్కుందాం. m వాల్యూ వచ్చేసరికి -1/2 వచ్చింది. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఫార్ములా వచ్చేసరికి y - y1 = m × x - x1. మనకి ఇచ్చిన పాయింట్ ఏందమ్మా, 2, -1. అంటే ఇది x1, ఇది y1. ఓకేనా? ఇప్పుడు y - y1 అంటే ఎంత, -1 కాబట్టి మైనస్ వచ్చినప్పుడల్లా బ్రాకెట్లో పెట్టు. ఓకేనా? -1 వచ్చింది కాబట్టి బ్రాకెట్లో పెట్టుకున్నాం. m అంటే ఎంత, -1/2 x - x1 అంటే ఎంత, 2 కాబట్టి 2 రాశాను. y - అంటే +1, ఇక్కడ ఏముంది, బైలో 2 ఉంది, బైలో 2 ఇటువైపు వస్తే ఇంటూ అయింది, -1 × x - 2. ఇప్పుడు 2 × y అంటే 2y, 2 × 1 అంటే కనుక 2, -1తో కనుక దీన్ని మల్టిప్లై చేస్తే -1 × x అంటే కనుక -x, -1 × -2 అంటే కనుక +2. ఇప్పుడు xకు ముందు ఏముంది, నెగిటివ్ ఉంది, అంటే ఈ టర్మ్స్ని ఇటువైపు తీసుకురండి. ఇక్కడ ఏముంది, ఆల్రెడీ 2y + 2 ఉంది, -x ఇటువైపు వస్తే +x, ఇక్కడ +2 ఉంది కాబట్టి +2 ఇటువైపు వస్తే ఏమైద్దామా, -2 = 0. ఇప్పుడు +2 -2 రెండు క్యాన్సిల్, ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -2 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేం మిగిలిపోతుంది, x + 2y = 0. ఇది వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏం కనుక్కోవాలి, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ ఈజ్ ఫార్ములా వచ్చేసరికి y - y1 = -1/m × x - x1. y - y1 అంటే ఎంత, -1 కాబట్టి -1 బ్రాకెట్లో రాశాను, =-1/m. m అంటే ఎంతమ్మా, -1/2 కాబట్టి కింద రాశాను. x - x1 అంటే 2 కాబట్టి 2 రాశాను. ఇది ఇప్పుడు -1/2 అనేది డినామినేటర్లో ఫ్రాక్షన్. అప్పుడు ఈ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ఏమవుతుందంటే పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా -−, అంటే +1, ఇక్కడ వచ్చేసరికి కింద ఉంది, పైకి వచ్చింది కాబట్టి పైన వచ్చింది, కింద 1 ఉంది, 1 లేకపోయినా ఉన్నట్టే కాబట్టి ఇంకా రాయట్లేదు, x - 2. ఇప్పుడు y + 1 = 2తో దీన్ని మల్టిప్లై చేస్తే 2 × x అంటే 2x, 2 × -2 అంటే కనుక -4. ఇప్పుడు xకు ముందులో ఉంది, పాజిటివ్ ఉంది, అంటే వీటిని అటువైపు తీసుకెళ్ళాలి. xకు ముందర ప్లస్ వచ్చే రేట్ సెట్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉందిగా, ఓకేనా, అంటే వీటిని అటువైపు తీసుకెళ్ళి. ఇక్కడ ఏముందమ్మా, ఆల్రెడీ 2x - 4 ఉంది కాబట్టి అది రాశాను. +y అటువైపు వెళ్తే -y, +1 అటువైపు వెళ్తే -1 = 0. ఫస్ట్ x టర్మ్ రాయండి. x టర్మ్ అంటే ఏముంది, ఇక్కడ 2x ఉంది కాబట్టి 2x రాశాను. నెక్స్ట్ y టర్మ్ రాయండి. y టర్మ్ అంటే -y ఉంది కాబట్టి -y రాశాను. తర్వాత -4 - 1, -4 - 1 అంటే -5 = 0. ఓకేనా? ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ వచ్చేసరికి ఇది వచ్చింది. నెక్స్ట్ మనం ఇంకేం కనుక్కోవాలి, వీటితో పాటు ఇంకా కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు, లెంత్ ఆఫ్ ది టాంజెంట్. లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే ఫార్ములా వచ్చేసరికి |y1/m × √1 + m². ఓకేనా? ఇక్కడ m వాల్యూ వచ్చేసరికి -1/2, y1 వాల్యూ వచ్చేసరికి -1. ఈ రెండు వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. సబ్స్టిట్యూట్ చేస్తే |y1 అంటే ఎంతమ్మా, -1, బైలో వచ్చేసరికి m అంటే -1/2, ఓకేనా, ఇంటూ √1 + m² అంటే m ప్లేస్లో -1/2 రాశాను. పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను. ఇక్కడ ఇది ఇప్పుడు డినామినేటర్ ఫ్రాక్షన్, దీనిది ఏమైందంటే పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతాం. ఫైనల్గా పైకి వెళ్ళిపోతే 2 ఉండిద్ది, ఇక్కడ కింద 1 ఉండిద్ది. ఓకేనా? 1 రాయకపోయినా ఏం కాదు, ఎందుకంటే రాయకపోయినా ఉన్నట్టే కాబట్టి అక్కడ 1 + -1² అంటే 1,
2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ స్క్వేర్ అంటే దీనికి సంబంధించింది, దీనికి కూడా సంబంధించింది. దీనికి అప్లై చేస్తే -1 హోల్ స్క్వేర్ అంటే 1, దీనికి అప్లై చేస్తే 2 స్క్వేర్ అంటే 4. ఓకేనా. ఇప్పుడు దీనికి కింద ఏమి లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు. 2 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక 1 ఇంటూ 4 అంటే 4, మధ్యలో ప్లస్ 1 ఇంటూ 1 అంటే కనుక 1, బైలో వచ్చేసరికి 1 ఇంటూ 4 అంటే 4. ఫైనల్గా ఇప్పుడు 2 ఇంటూ పైన దానికి రూట్ అప్లై చేస్తున్నా. పైన దానికి రూట్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ 4 + 1. 4 + 1 అంటే ఎంత? 5. కింద వచ్చేసరికి √4. ఓకేనా. దీని నుంచి ఇప్పుడు 2 ఇంటూ √5/√4 అంటే వాల్యూ ఎంతమ్మా? 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా √5. కాబట్టి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఎంత వచ్చింది? √5 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది నార్మల్ కనుక్కోవాలి. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది నార్మల్. లెంత్ ఆఫ్ ది నార్మల్. లెంత్ ఆఫ్ ది నార్మల్ అంటే ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ y1 ఇంటూ √1 + m². ఇక్కడ y1 అంటే ఎంత? y1 అంటే మనకి ఏమి ఇచ్చాడమ్మో, మనకి ఇచ్చిన పాయింట్లో y కోఆర్డినేట్ అంటే -1 కాబట్టి -1 రాశాను. √1 + m². m వాల్యూ వచ్చేసరికి -1/2 వచ్చింది కాబట్టి -1/2. పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ పెట్టాను. ఫైనల్గా ఇప్పుడు మాడ్యులస్ -1 అంటే +1 ఇంటూ √1 + -1 హోల్ స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ కింద ఏమి లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు. క్రాస్ మల్టిప్లికేషన్ కనుక చేసినట్లయితే అప్పుడు 1 ఇంటూ వాల్యూ అంటే ఇంక ఇదే వచ్చింది కాబట్టి ఇంకా 1 రాయట్లేదు. 1 ఇంటూ 4 అంటే 4 ప్లస్ 1 ఇంటూ 1 అంటే కనుక 1, కింద వచ్చి తలకి 4. ఫైనల్గా దీన్ని √5/4. దీన్ని దాన్ని సపరేట్గా రూట్ రాస్తే పైన దానికి రూట్ రాశాను, కింద దానికి కూడా రూట్ రాశాను. అంటే √5/4. √5/4 అంటే కనుక 2. కాబట్టి లెంత్ ఆఫ్ ది నార్మల్ ఏమొచ్చిందమ్మా? √5/2. నెక్స్ట్ వచ్చేదానికి లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్. లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ అంటే ఫార్ములా వచ్చిన మాడ్యులస్ y1/m. y1 అంటే ఎంత? -1. m అంటే ఎంత? -1/2. ఓకేనా. ఇది ఇప్పుడు కింద ఉంది ఫ్రాక్షన్. దీని డినామినేటర్ ఏమైంది అంటే పైకి వెళ్ళిపోయింది. పైకి వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. పైకి వెళ్తే కనుక 2/1. 2/1 అంటే 2. కాబట్టి ఫైనల్గా లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్ ఎంత వచ్చిందమ్మా? 2 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్. ఇంకా 4 బిట్. లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ అంటే ఫార్ములా వచ్చేసరికి మాడ్యులస్ y1 ఇంటూ m. y1 అంటే -1, m అంటే -1/2. m అంటే -1/2. ఫైనల్గా మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 1 ఇంటూ 1 అంటే 1/2. మాడ్యులస్ 1/2 అంటే 1/2. కాబట్టి ఫైనల్గా లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఎంతమ్మా? 1/2. ఓకేనా. ఈ విధంగా ఈ సమ్స్ని చేయాలి. మనకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు డిప్లొమా M1 పేపర్లు ఒక 5-6 పేపర్లు ప్రీవియస్ పేపర్స్ ఓపెన్ చేసి చూడండి. ఏది క్వశ్చన్ నెంబర్ 17A ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్, ఇవి వస్తున్నాయో రావట్లేదు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా వస్తాయి. ఓకేనా. ఇంకా వీటితో పాటు ఏది యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ 2-3 షోదట్లో ఉన్నాయి. ఓకేనా. అవి వచ్చే తలకి ఇంకా నెక్స్ట్ వీడియోలో చేస్తాము. ఓకేనా. ప్రస్తుతానికి మాత్రం ఎగ్జామ్కి వీటిని బాగా నేర్చుకోండి. ఎందుకంటే వీటిల్లోనే మ్యాక్సిమం వస్తుంది. ఎప్పుడో 1-6 పేపర్లో యాంగిల్ బిట్వీన్ కర్వ్స్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకేనా. ఫస్ట్ ఇవి నేర్చుకోండి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ వీడియో వచ్చే తలకి తర్వాత చేస్తాం. ఓకేనా. వీటిని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.